హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను ఉప్మా పెసరట్టు చేస్తున్నాను. పెసర్లు కొంచెం ఒక గ్లాస్ పెసర్లకి కొద్దిగా బియ్యం వేసుకున్నాను. కొంచెం మెంతులు వేసుకొని నానబెట్టుకొని మార్నింగ్ నేను ఇలా మెత్తగా రుబ్బుకున్నాను. దీంట్లో కొంచెము షుగరు, కొంచెము ఉప్పు వేసుకొని కలిపి పక్కకు పెట్టుకున్నాను. ఇక్కడైతే ఉల్లిపాయ, జీలకర్ర, పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు వేసి ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఇప్పుడు పెనం బాగా కాగినాక పెసరట్టు వేసేసుకున్నాను. కొంచెం ఉల్లిపాయ, పచ్చిమిర్చి మనము సన్నగా తరిగి పెట్టుకుంది వేసేసుకున్నాను. ఇక్కడ పెసరట్టుకు ఉప్మా ప్రిపేర్ చేసుకున్నానండి. ఇక్కడ ఉప్మా రవ్వకి 1 గ్లాస్ రవ్వకి 4 గ్లాసుల వాటర్ యాడ్ చేశాను. ఉల్లిపాయలు ఏం వేయకుండా ఉట్టి పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసి కొంచెం కరివేపాకు వేసి తాలింపు వేశాను. ఉప్మా 1 గ్లాస్కి 4 గ్లాసుల వాటర్ వేసుకుంటే మనకు కరెక్ట్గా కన్సిస్టెన్సీ సరిపోతుంది. పెసరట్టు మీదకి ఉప్మా అప్లై చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇలా ఉప్మా కూడా మొత్తం ఈవెన్గా పెసరట్టు మీద అప్లై చేసేసాను. చిన్న మంట మీదనే మనం ఈ పెసరట్టు అనేది కాల్చుకోవాలి. ఇక్కడైతే నేను పెసరట్టు ఐరన్ తవా మీదనే వేస్తున్నానండి. నేను నాన్ స్టిక్ చాలా రేర్గా యూస్ చేస్తాను. మనము ఈ పిండిలో చక్కెర కలిపాము కాబట్టి కొంచెము కలర్ చూడండి, హోటల్ పెసరట్టులాగా ఎలా వచ్చిందో. పెసరట్టు